ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మండిపడ్డారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచానన్న విషయం కూడా మర్చిపోయారని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలు లబ్ధిదారులకు అందకుండా ఉద్దేశపూర్వకంగానే ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. నియోజకవర్గంలో 246 కళ్యాణ లక్ష్మీ చెక్కులు మంజూరై 3 నెలలు గడుస్తుందని తెలిపారు. మరొక వారం రోజుల్లో చెక్కుల గడువు కూడా అయిపోతుందన్నారు. అధికారులు ఎంత విన్నవించినా ప్రశాంత్ రెడ్డి చెక్కులు పంచడానికి రాకుండా ప్రోటోకాల్ని అగౌరవపరుస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఆయన ప్రశాంత్ రెడ్డి ఇదే ప్రవర్తన కొనసాగిస్తే గ్రామాల్లో తిరగలేడంటూ హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయకు. నిన్ను గెలిపించినందుకు మేము నీ మీద ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా కక్ష పెట్టుకోకుండా నీ ప్రోటోకాల్కు మర్యాద ఇవ్వాలని ఇప్పటి కూడా ఎక్కడ కూడా ప్రోటోకాల్ ఉల్లంఘించలే. కానీ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. నువ్వు ప్రజలని అన్యాయం చేస్తున్నావు, మోసం చేస్తున్నావు. ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పటికైనా నీ పద్ధతిని మార్చుకొని నువ్వు గెలిచినందుకు నువ్వు ప్రజలకు అందుబాటులో ఉండు, ప్రజల సమస్యలను తీర్చు. కానీ తప్పించుకుని తిరిగే ప్రయత్నం చేస్తే ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్తారు. ఇవాళ నువ్వు చూసినావు వీడియో రికార్డు వచ్చినావు, ఖాళీ పత్రాలు ఇచ్చినావు, ప్రజలను మభ్య పెట్టి గెలిచినావు. అమాయకమైన ప్రజలు కొంత తేడాతో విజయం వచ్చింది. కానీ మేము అట్లా లేదు. ప్రతి అప్లికేషన్ క్షుణ్ణంగా పరిశీలించాలని గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చిండ్రు. మరి వారి ఆదేశాల మేరకు అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలన జరుగుతున్నాయి. నీకు చిత్తశుద్ధి ఉంది, ప్రజలకు ఆ యొక్క పథకాలన్నీ అందాలంటే మీ వాళ్ళు మా వాళ్ళు ఆఫీసర్లతో కూర్చొని ఆఫీసర్ల